మనం చదువుకుంటూ వచ్చాము సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏమిటి అంటే, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవని ఆయన దయచేయునుగాక. క్షేమము అనగా ఒక మానవునికి క్షేమము లేదా భద్రత. ఇక తలంపు మీద నేను ధ్యానిస్తూ వచ్చినప్పుడు దేవుడు కొన్ని భాగాలు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చూద్దాం రండి. ఈ యొక్క మానవునికి క్షేమం అనే దాని మీద ధ్యానిస్తూ వచ్చినప్పుడు చూద్దామని కొన్ని భాగాలు చూద్దాము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనము. యెషయా గ్రంథము 48. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక మానవుడికి క్షేమము ఎలాగ వచ్చింది అని కొన్ని భాగాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఇక్కడ రాయించి పెడుతూ వచ్చాడు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినడలా నీ క్షేమము నది వలెను. అనగా దేవుని యొక్క మాటలు ఈ మానవుడు ఆలకిస్తే క్షేమం వచ్చిందంట. ఏమొచ్చింది? క్షేమం వచ్చిందంట. అంటే ఈ మానవుడికి క్షేమము, దేవుని యొక్క మాటలు ఆలకిస్తే ఈ మానవుడికి క్షేమం అన్నది. ఆ క్షేమము కూడా ఎలాంటి క్షేమం అంట? నది వలె పారుతూ ఉండిద్దంట. అది చిన్న గుంట కాదు, ఒక కాలువ కాదు, నది వల్లే క్షేమము, నది వల్లే పారుతూ ఉండిద్దంట. అయితే ఏం చేస్తే ఈ మానవుడు దేవుని యొక్క మాటలు ఆలకిస్తే ఎంతో క్షేమం ఉన్నదంట, ఎంతో భద్రత ఉందంట, ఎంతో ఉపద్రవం నుంచి తప్పించబడేవాడిగా ఉంటూ ఉన్నాడు ఈ మానవుడు. అందుకని బైబిల్లో మరొకరు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే యెహోషువ గ్రంథము అక్కడొక వ్యక్తి దేవుని యొక్క మాట విని ఆలకించిందంట. చూద్దాం మాట. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యమే మాత్రము ఉండదు. ఇక్కడ ఒక స్త్రీ దేవుని యొక్క మాటలు వింటూ వచ్చిందంట. ఆ దేవుడు ఎలాంటి గొప్పవాడు, ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు, ఆ యొక్క మాటలు వింటూ వచ్చిందంట. ఆ యొక్క మాటలు విని ఆ యొక్క దేవుణ్ణి విశ్వసించింది. అందుకే వాళ్ళు చెప్తా ఉంది, అయ్యా మీ దేవుడు ఎంత గొప్పవాడు, సామాన్యుడు కాదు మీ దేవుడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అవి వింటా ఉంటే మా గుండెలు కరిగిపోతున్నాయి అయ్యా. తర్వాత ఈ పట్టణాన్ని కూడా మీరు చేపడతారు, ఈ పట్టణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకుంటారు, ఈ పట్టణాన్ని మీరు నాశనం చేస్తారు అని ఆమె గ్రహించి ఆ దేవుని యందు ఆమె విశ్వాసం ఉంచి ఏం చేసిందంటే, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నన్ను నా బంధువుల్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పింది వేగుల వారికి.
సరే అని చెప్పి వేగుల వారు, అమ్మా నీవు మేము పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటూ వచ్చినప్పుడు నీవు నీ కిటికీకి ఈ దారాన్ని, ఎర్రటి దారాన్ని కట్టు. మేము నాశనం చేసేటప్పుడు ఈ యొక్క దారాన్ని చూసి ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతామని చెప్తారు. ఆ తర్వాత ఆమె ఆ ఇంటి కిటికీకి ఎర్రని దారాన్ని కట్టింది. ఆ తర్వాత ఇశ్రాయేలీలు ఆ పట్టణాన్ని నాశనం చేసినప్పుడు ఆ ఇంటిని మాత్రం వదిలిపెట్టారు. వాళ్ళకి క్షేమం వచ్చేసింది. ఆమెకి ఆమెకి ఆమె ఇంటి వారికి భద్రత వచ్చింది, క్షేమం వచ్చింది. వారు నాశనం కాకుండా తప్పించబడుతూ వచ్చారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఈ లోకంలో ఉన్న ఒక మానవుడికి క్షేమము కావాలి అంటే, ఈ మానవుడు ఉపద్రవమును తప్పించబడాలి అంటే, దేవుని యొక్క మాటలు ఆలకించేవాడుగా ఉండాల. ఏం చేయాలంట? దేవుని యొక్క మాటలు ఆలకిస్తే ఈ మానవుడికి క్షేమం ఉన్నది. మరి ముఖ్యంగా ఈ లోకంలో ఈ మానవుడు పాపంలోనే పుట్టాడు, పాపంలోనే జీవిస్తున్నాడు. ఈ పాపంలోనే చనిపోతే ఈ మానవుడు ఉగ్రతకు పాత్రుడు, అనగా నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళవలసిన వాడు. అయితే ఈ నరకము నుండి, అగ్నిగుండము నుంచి ఈ మానవుని తప్పించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరలోకము ఈ లోకానికి దిగివచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన దిగివచ్చి 32 సంవత్సరం లోకంలో జీవించి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకార్యములు చేసి ఆయన సిలువకు అప్పగించబడిన వాడుగా ఉన్నాడు. ఆయన సిలువలో మరణించిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు సమాధి చేయబడి 3వ దినాన లేచిన వాడుగా ఉన్నాడు. అయితే ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని యొక్క సువార్త విని ఆలకించి వాటి యందు విశ్వాసం ఉంచుతారో, వారు ఉగ్రత నుండి తప్పించబడతారు. ఏమవుతారంట? ఉగ్రత నుండి తప్పించబడతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడుతూ ఉంది. ఈ లోకంలో మానవుడు క్షేమముగా ఉండాలి అంటే, ఈ లోకములో మానవుడు ఆ నరకము నుండి, అగ్నిగుండము నుండి తప్పించబడాలంటే, ఈ దేవుని యొక్క వాక్యము అనగా ఈ సువార్త ఆలకించి విని ఆయన విశ్వాసం ఉంచితే దేవుడు ఉగ్రత నుండి తప్పించేవాడుకుంటున్నాడు. నేను పరలోక రాజ్యానికి వారసుడిగా చేసేవాడుకుంటున్నాడు. ఆ యొక్క పరలోకములో నిత్య సంతోషము, అక్కడ ఏడుపు ఉండదు. ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సంతోషమే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో నువ్వు క్షేమంగా ఉండాలి అంటే, ఈ లోకం విడిచినా వెళ్ళినాకైనా సరే నువ్వు ఉగ్రత నుండి, అనక నరకం నుండి తప్పించబడాలంటే దేవుని యొక్క మాటలు ఆలకించి లేదా విని ఆయన విశ్వాసం ఉంచు, నువ్వు పరలోక రాజ్యం వారసుడిగా చేయబడతావు. రెండవ భాగం చూద్దాం రండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనము. దీనికంటే ముందుగా మరొక భాగం ముందుకెళ్ళాలని నాకు ఆ తలంపు ఉన్నది. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనము. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనము. యోధా వంశస్థులందరూ, బెన్యామీనీలందరూ ఆ 3 దినముల్లోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20 దినమున జనులందరూ దేవుని మందిరపు వీధుల్లో కూర్చొని గొప్ప వర్షాల చేత తడిచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. అనగా మనం చదువుకుంటూ వచ్చాము. యెషయా 48వ అధ్యాయము 18వ వచనములో దేవుని యొక్క మాటలు ఆలకిస్తే ఈ మానవుడి క్షేమము నది వలె ఉన్నదంట. ఎలా ఉన్నదంట? నది వలె ఉన్నదంట. అయితే దేవుని యొక్క మాటలు ఎలాగ ఆలకించాలా?
దేవునికి మాటలు ఎలాగ ఆలకించాలంటే ఇక్కడ ఎజ్రా గ్రంథకర్త ఇక్కడ రాయిస్తూ వచ్చాడు. దేవుని యొక్క మాటలు ఆ దినాల్లో ఆ యొక్క ఇశ్రాయేలు ఎలాగ ఆలోచిస్తూ వచ్చారంట. వారు వర్షాల చేత తడిచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. అక్కడ ఎజ్రా గారు దేవుని యొక్క వాక్యాన్ని వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా ఎలాగ జీవిస్తూ వచ్చారో, దాని ద్వారా ఎంత నష్టపోయారో అవన్నీ వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళందరూ ఆలకిస్తూ ఉన్నారు, లేదా వింటా ఉన్నారు. ఆ వినే సమయంలో వాళ్ళకి వర్షం పడతా ఉందంట. వాళ్ళు ఏదో ఒక మందిరంలో కూర్చోాలా, వాళ్ళు మందిరపు వీధిలో కూర్చున్నారంట. వాళ్ళు ఆ వీధిలో కూర్చొని దేవుని యొక్క మాటలు వాళ్ళు వింటా ఉంటే వర్షాలు పడుతున్నాయంట. గొప్ప వర్షాలు అనగా ఒకసారి వర్షం వచ్చింది, మళ్ళీ ఆగిపోయింది. వాళ్ళు తడుస్తూ ఉన్నారు, మళ్ళీ వర్షం వచ్చింది, మళ్ళీ ఆగిపోయింది. అంటే ఇలాంటి గొప్ప వర్షాలు పడుతున్నా కానీ వర్షం పడ్డప్పుడు మనం తడిసినప్పుడు వర్షం ఆగిపోతే మనకేమొచ్చిద్ది? మనకి వణుకు వచ్చిద్ది. మనకేమొచ్చిందంట? వర్షంలో తడిస్తే వణుకు వచ్చిద్ది. కానీ వాళ్ళు ఆ వర్షాల గురించి వాళ్ళు వణకట్లేదు. దేవుని యొక్క మాటలు విని, దేవుని యొక్క మాటలు ఆలకించి వాటి విషయమే వాళ్ళు వణుకుతా ఉన్నారు. దేవుని నాకు ఇచ్చే తలంపు ఏమిటి అంటే, దేవుని యొక్క మాటలు వింటే మన క్షేమము, దేవుని యొక్క మాటలు వింటే మన నరకముని తప్పించబడతాము, దేవుని యొక్క మాటలు వింటే మనకు పరలోక రాజ్యము సంతోషమే కాదంటలేదు. అలాంటి మాటలు నువ్వు ఏ విధంగా వింటున్నావు? ఏంటంట? అలాంటి మాటలు నీవు ఏ విధంగా వింటున్నావు? కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు మనం వినటానికి దేవుని మందిరానికి వస్తాం. కానీ దేవుని యొక్క దాసుడు దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటే ఏంటంట, ఆ మాటలు ఆసక్తితో ఆలకించరు. కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కొంతమంది పరధ్యానంతో ఉంటారు, కొంతమంది ఎప్పుడు ముగిస్తారా అన్నట్టుగా ఉంటారు. కానీ ఈ ప్రజలు ఇశ్రాయేలీలు ఎలా వింటున్నారంటే వర్షాలకి వాళ్ళు తడుస్తూ ఉన్నారంట. అయినా కానీ ఈ వర్షం గురించి వాళ్ళు లెక్క చేయట్లేం. ఈ వర్షం వాళ్ళ మైండ్లో లేదు. దేవుని యొక్క మాటలు తలంచుకొనుచు విన్న వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క మాటలు బట్టి వాళ్ళు వణుకుతూ ఉన్నారంట. దీన్ని బట్టి నాకు దేవుడి నాకు తలంపు ఏమిటి అంటే, మనం దేవుని యొక్క మాటలు వినేటప్పుడు భయముతో వినాలా, వణుకుతో వినాలా. దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని భయముతో వణుకుతో వినేవాళ్ళముగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, నేను మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క మాటలు ఆలకిస్తే అనగా దేవుని యొక్క మాటలు మనం విని విశ్వసించితే మనకి క్షేమము, అంతేకాదు పరలోక రాజ్యం వారసులుగా చేయబడతాము. ఇప్పుడు రండి రెండవ తలంపుకి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, 27వ వచనము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపుని ఎడల నీకున్న క్షేమము నీక మేట నుండినని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏంటక్క? ఎవరు చెప్పారు ఈ మాట? దానియేలు చెప్పాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? రాజుకు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ రాజుగారి యొక్క వాళ్ళ రాజ్యంలో అన్నీ సమృద్ధిగా ఉన్నాయంట. బాగా గొప్పవాడిగా అయిపోయాడు రాజు. కానీ ఒకరోజు ఒక కళ వచ్చిందంట. ఆ కళలో ఏమొచ్చింది? అక్కడ అన్నీ వాళ్ళ జ్ఞానులు చెప్తే వాళ్ళు దాని యొక్క కలభావం చెప్పలేకపోతే వచ్చారు.
తర్వాత దానియేలు పిలిపించి దానియేలు చెప్తే దానియేలు చెప్తున్నాడు, నువ్వు గొప్పవాడివని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను సింహాసనంలో నుంచి దింపుతున్నాడు. నేను క్లుప్తంగా వెళ్తున్నాను. దింపుతున్నాడు. కలభావం ఇదే. అయితే అయితే ఏమన్నాడు? రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల ఏమంట, నీకున్న క్షేమము నీకిక మేట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఆ యొక్క రాజుగారికి అప్పుడు దాకా క్షేమంగా ఉన్నాడంట ఆయన. అయితే దేవుడు కళ ద్వారా చెప్తూ వచ్చాడు, నీకు సింహాసనాన్ని దింపుతున్నాను, ఆ తర్వాత నువ్వు ఏమవుతావంట, గడ్డి మేస్తావని చెప్తూ వచ్చాడు కలభావం ద్వారా. అయితే ఆ యొక్క దానియేలు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు నీ పాపములను మానుకొని నీ పాపములను మానుకొని నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిస్తే ఏంటంట, ఇప్పుడున్న క్షేమము నీకు కంటిన్యూ అయిపోయేది. దీన్ని మనం ఆత్మీయంగా పోల్చుకుంటే, ఆ యొక్క దినాల్లో ఆ యొక్క రాజు తన్ను తాను గర్వించుకొని ఏం చేశాడంట, ఇతరులను బాధ పెట్టిన వాడుగా ఉంటూ ఉన్నాడంట. ఇతరులను బాధ పెట్టిన వాడుగా ఉంటున్నాడు. దేవుడి కంటే తనే గొప్పవాడిని ఆలోచించుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో దేవుడు ఆ యొక్క రాజు యొక్క గర్వాన్ని అణచటానికి కళను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ యొక్క రాజు గర్వం కావచ్చు. మన జీవితంలో, విశ్వాసకున్న నీ జీవితంలో, నా జీవితంలో అది గర్వమా, లేదా దేవుని దృష్టిలో ఏది అవిధేయతమో జీవిస్తూ ఉన్నామా, లేదా దేవుని యొక్క వాక్యానికి ఏ తిరుగుబాటు చేస్తూ ఉన్నామా? ఆ యొక్క పాపములో మనం మానుకుంటే అంట మనకేమొచ్చిందంట, క్షేమము. మరోసారి చెప్తున్నాను నేను, మనకి విశ్వాస జీవితంలో ఎన్నో విషయాలు బలహీనలము, అవిధేయులము. ఆ యొక్క బలహీనతలను మానుకుంటే, అంతేకాదు మనం ఎవరినైతే బాధ పెట్టామో వారి యందు కరుణ చూపితే మనకి క్షేమమని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అనుకోవచ్చు, నేను ఎవరిని బాధ పెట్టలేదు అనుకోవచ్చు, నేను ఏ పాపం చేయలేదు అనుకోవచ్చు. పాపం చేయటం అంటే ఇంకేదో అని కాదు, దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా ఏ చిన్నది చేసినా కూడా అది పాపమే. మనం దేవుని మందిరానికి ఎన్ని గంటలకు రావాలా? ఒక సమయాలు పెట్టుకున్నాం మనం, ఆ సమయానికి రాము. ఏంటంట, దేవుని మందిరానికి రావడానికి ఒక సమయం పెట్టుకున్నాం, ఆ సమయానికి రాము. దేవుని మందిరంలో ఎలాగ ప్రవర్తించాలో దేవునికి వాక్యం రాయించి పెడుతూ వచ్చారు, అది మనము పాటించము. అంతేకాదు ప్రార్థించే విషయంలో, వాక్యం చదివే విషయంలో మన నోటి ద్వారా, తలంపుల ద్వారా, ఆయా రకాల తలంపుల ద్వారా, క్రియల ద్వారా ఎన్నోసార్లు మనము దేవుని దృష్టిలో తప్పిపోతూ ఉన్నాము. అనగా మనము దేవునికి అవిధేయలో జీవిస్తున్నాము, అనగా పాపము చేస్తూ ఉన్నాము. మన పాపములను మనం ఒప్పుకొని మనం ఎవరినైతే బాధ పెట్టామో వాని యందు కరుణ చూపితే మనకి క్షేమమని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నేను మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరికి క్షేమం అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క మాటలు ఆలకించి లేదా విని వాటిని విశ్వాసం ఉంచిన వారికి క్షేమము, భద్రత, పరలోక రాజ్యము స్వతంత్రించుకుంటారు. అది కూడా భయముతో వినాలా, వణుకుతూ వినాలా. రెండవదిగా దేవుని యొక్క దృష్టిలో మనం ఏ పాపం చేస్తున్నామో ఆ పాపాన్ని మానుకొని, ఎవరి పట్లయితే ద్వేషంగా ఉన్నామో వాని యందు కరుణ చూపితే మనకి క్షేమము.
మూడవది చూద్దాం రండి. మూడవది ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29వ వచనము. వారికిని వారి సంతానముకును నిత్యమును క్షేమమును కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించుచు మనసు వారికి ఉండిన మేలు మేలు. మూడవది కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మానవునికి క్షేమము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మానవునికి క్షేమము. ఏంటి భయభక్తులు అంటే? సామెతల గ్రంథంలో రాయించబడుతూ వచ్చాడు. చెడుతనమును అసహించుకొనుటే, చెడుతనమును విడిచిపెట్టుటే, చెడుతనము నుంచి తొలగిపోవుటే, ఇదే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట. అంతేకాదు మరొక భాగంలో రాయించబడుతూ వచ్చాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం రాయించబడుతూ వచ్చాడు. నిష్కలంకమైన భక్తి ఏదనగా, పవిత్రమైన భక్తి ఏదనగా, దిక్కులేని వాండను విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయే, యెహోలోక మాలిన్యము తనకు అంటుకొనకుండా చూచుకొనుటయే, ఇదే భక్తి, నిజమైన భక్తి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, ఈ లోకములో నీవు నేను క్షేమంగా ఉండాలి అంటే దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలా. దేవుడంటే భయభక్తులు కలిగి ఉండటం చెడుతనం అసహించుకోవాలా, చెడుతనం విడిచిపెట్టాలా, చెడుతనం నుంచి తొలగిపోవాలా. అంతేకాదు దిక్కులేని వాడును విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలా. యెహోలోక మాలిన్యము అంటకుండా చూసుకోవాలా. ఇదే భయభక్తులు కలిగి ఉండట. మరొక భాగం చూద్దాం రండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. ఇక్కడ అన్న బాధలో ఉంది, దుఃఖంలో ఉంది, చింతిస్తూ ఉంది, నిట్టూర్పు విడుస్తూ ఉంది. ఎందుకంటే ఆమెకి చాలా కాలం నుంచి పిల్లలు లేరు. తన యొక్క ఏమంటారండి ఆమెని సవితి. ఆమెకి పిల్లలు పుట్టారు, కుమారులు కుమార్తెలు ఆమెకు పుట్టారు. పెరిగినాకి పిల్లలు పుట్టారు, అన్నాకి పిల్లలు లేరు. ఎంతో బాధ, ఎంతో నిట్టూర్పు, ఎంతో ఏడుస్తూ ఉన్నది. భర్త ఓదారుస్తూ ఉన్నాడు. ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు? నీ 10 మంది కుమారుల కంటే నేను చూద్దారన్నమాట. అక్కడ ఆయన అంటున్నాడు 1వ వచనము, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్న నీవెందుకు ఏడ్చున్నావు? నీ భోజనం మానుటి ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. భర్త ఎంత ఓదారుస్తున్నాడో చూడండి. ఎందుకమ్మా నువ్వు ఏడుస్తావు? నీ 10 మంది కుమారుల కంటే నేను అంతగా ఎక్కువ నిన్ను చూసుకుంటున్నాను కదా. నీ 10 మంది పిల్లలు ఎంత బాగా చూసుకుంటారు, వాళ్ళు ఎంత సంతోషపెడతారు, అంతకన్నా ఎక్కువ నేను చూసుకుంటున్నాను కదా, నువ్వు ఎందుకు ఏడుస్తావని ఎంత ఓదారుస్తున్నా కానీ ఆమెలో ఇంకా దుఃఖం బాలేదు, నిట్టూరు బాలేదు, చింత బాలేదు, ఏడుస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె దేవుని దగ్గరికి వచ్చి దేవునికి సన్నిధిలో తన బాధ అంతా చెప్పుకుంటా వచ్చింది. తన బాధ అంతా చెప్పుకుంటా వచ్చింది. ఆ సమయంలో దేవునికి దాసుడు అనగా ఏలి తను మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నీవు
క్షేమముగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక. ఏందక్క? ఏందక్క? ఏంటి? నువ్వు క్షేమంగా వెళ్ళు. నువ్వు ఇంక బాధపడొద్దు, నువ్వు చింతించొద్దు. నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుకున్నావు. తగిన సమయంలో దేవుడు నీకు అన్ని సమకూరుస్తాడు. నీకు ఎలాంటి సమస్య అయినా దేవుడు తీసివేస్తాడని యాజకుడు చెప్తున్నాడు. అక్కడ యాజకుడు చెప్తున్నాడు. దీన్ని మనం ఆత్మీయంగా పోల్చుకుంటే నీ జీవితంలో, నా జీవితంలో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఉద్యోగ పరిస్థితులు కావచ్చు, ఆ రకాల పని చేసే స్థలాలు కావచ్చు. అది ఏ పరిస్థితి అయినా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, నువ్వు దుఃఖిస్తున్నావా, నువ్వు బాధపడుతున్నావా, నేను ఏమి చేయలేను, ఇక నాకు సావేశారని నేను బాధపడుతూ ఉన్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నాకు మొరపెట్టు, ఇక నువ్వు నిశ్చితగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు, నాకు మొరపెట్టు అని చెప్తున్నాడు. వాడు ప్రియ సహోదరి సహోదరుడు, ఒక మానవుడికి ఎప్పుడు క్షేమం అంటే మన బాధ, మనకి ప్రతి ఒక్క పరిస్థితిని దేవునికి సన్నిధిలో మొరపెట్టుకుంటే ఎంత నెమ్మది వచ్చిద్దో, ఎంత ప్రశాంతి వచ్చిద్దో. కొన్నిసార్లు ఆ యొక్క భార్య భర్త కొన్ని చెప్పుకుంటే కొంత నెమ్మది వచ్చిద్ది, తనలో భారం పోయిద్ది. కానీ అంతకంటే మరి ఎక్కువగా అది ఎలాంటి సమస్య అయినా సరే దేవునికి సన్నిధిలో మొరపెట్టుకుంటే ఎంత ప్రశాంతతో, ఎంత క్షేమం అనిపించిద్దో, మనసుకి ఎంత నెమ్మది అనిపించిద్దో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో, నా జీవితంలో మన క్షేమం కావాలి అంటే, నెమ్మది కావాలి అంటే, ప్రశాంతి కావాలంటే, మనకి ఏ సమస్య వచ్చినా సరే యేసుక్రీస్తు పాదాల చెంతకి వెళ్దాం, ఆయనకే మొరపెడదాం, ఆయనకే చెప్దాం ఏవైనా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. మీరు దేన్ని గూర్చి చింతపడకూడి, మీ చింత యావత్తు ఆయన మీదే వేడి. మనమే చింతించాలా? అనారోగ్యమైనా సరే, ఉద్యోగాల సమస్యలైనా సరే, కుటుంబాల సమస్యలైనా సరే, ఎవరు చెప్పుకున్నా కానీ వాళ్ళు ఏం చేయలేరు. కొన్నిసార్లు వింటారు, ఆ తర్వాత ఏమైంది, ఇతనేంది పొద్దుగులు నావు చెప్తున్నాడని చెప్పి మనం కనిపిస్తేనే ముఖం దాటిచ్చి పక్కెళ్ళిపోతారు. కొన్నిసార్లు అలా కాదు, దానికి కొన్ని మసాలా యాడ్ చేసి, టీవీ 9 లాగా మసాలా యాడ్ చేసి దంచి అవతలేస్తారు. మనం ఏదో మన బాధ కొంచెం చెప్పుకుంటే మనల్ని ఏం చేస్తారంట, ఫ్లెక్సీ ఒకటి వేయించినట్టుగా బ్లూ ప్రింట్ తీసి పడేస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఏ చింత అయినా సరే, నేనైనా నువ్వైనా, మన క్షేమం కావాలి అంటే, మన ప్రశాంతత కావాలి అంటే, నెమ్మది కావాలంటే దేవునికి పాదాల చింతకి వెళ్దాం, దేవునికే మొరపెడదాం. ఆ యొక్క అన్న దేవునికి మొరపెట్టింది. ఆ తర్వాత ఇంటికి వచ్చినాక తను నెమ్మది పండుకుంటూ వచ్చింది. అనగా తను గర్భవతి అవుతూ వచ్చింది. వాడు ప్రియ సహోదరి సహోదరుడా, 4వ దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. మనం క్షేమముగా ఉండాలంటే మనం దేవునికి సన్నిధిలో ఆయన పాదాల చెంతకెళ్ళి మనం ఆయనకు మొరపెట్టే వాళ్ళము ఉంటూ ఉండాలా. 5వ చెప్పు నేను ముగిస్తాను రండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము, కీర్తనలు 37:11. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఎవరంట? దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. అనగా నీకు నాకు క్షేమం కావాలంటే 5వ తలంపుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము దీనులుగా ఉండాలా. ఎలా ఉండాలంట? దీనులుగా ఉండాలి. దీనులు అంటే అర్థమైంది? ఎవరు దీనులు అంటే? తగ్గింపు కలిగిన వాళ్ళు.
ఎవరికి వాళ్ళు హెచ్చించుకునేవాళ్ళు కాదు. కొంతమంది ఉంటారు, ఇది నా వల్లే ఏంది, నేనే గొప్ప, మా కుటుంబాల్లో నేను లేకపోతే ఏమి జరగదు, అన్నిటికీ నేనే ఉండాలా, నేను గొప్ప, మా సంఘంలో నేనే గొప్ప అని హెచ్చించుకునేవాళ్ళు లేకపోలేదు. దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. నీకు క్షేమము కావాలి అంటే నీలో దీనత్వం ఉండాలా, నీలో దీనత్వం ఉండాలా. గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మఫలాలు ఉంటాయి. వాటి ఆత్మఫలాల్లో దీనత్వానికి దగ్గరలో ఒక మాటను చూద్దాం రండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఒక విశ్వాసులో ఇవి ఉండాలా, ఈ ఆత్మఫలాలు ఉండాలా. సాత్వికం ఉండాలా, దీర్ఘశాంతం ఉండాలా, మంచితనం ఉండాలా, విశ్వాసం ఉండాలా. ఈ సాత్వికానికి మరొక పదాన్ని నిర్వచనంగా చెప్పుకుంటే, ఈ సాత్వికము అలాగే దీనత్వము, ఈ తగ్గింపు, ఇవన్నీ దగ్గర అర్థాలు వచ్చేటట్టుగా ఉంటాయి. ఇవన్నీ దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ఈ లోకంలో మనం క్షేమంగా ఉండాలి అంటే, లేదా మనము స్వతంత్రించుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. మనం క్షేమంగా ఉంటాము, మనలో దీనత్వం ఉంటే, మనలో సాత్వికం ఉంటే. ఈ రోజుల్లో దీనత్వం కనిపించట్లేదు. విశ్వాసం చెప్పుకుంటున్న మన ఓట్లలో, విశ్వాసులుగా ఉన్న మనలాంటి వాళ్ళలో, మరి ముఖ్యంగా నాలాంటి వాళ్ళలో కూడా, అనగా బోధకులు లాంటి వాళ్ళలో కూడా దీనత్వం కనిపించట్లేదు. ఏదైనా ఒక మాట తొందరపడి మాట్లాడారా, తిరిగి మాట్లాడేస్తున్నారు. తగ్గింపు ఉండలేదు. లేదా ఎత్తుకి పై ఎత్తులేస్తామన్నారు. అందుకే కుటుంబాల్లో సమస్యలు. భార్యకు మాట అంటే భర్త, భర్తకు మాట అంటే భార్య, ఒకరి మించి ఒకరు ఎత్తుకు పై ఎత్తులు. ఉద్యోగ పరిస్థితుల్లో, సంఘాల్లో ఇదే పరిస్థితి. తగ్గింపు లేదు. దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, నీకు క్షేమము కావాలా, నువ్వు ఒక మనిషిని సంపాదించుకోవాలా, లేదా భూమిని స్వతంత్రించుకోవాలి అంటే నీలో దీనత్వం కావాలా. మన దీనత్వానికి ఆ యొక్క స్వరూపంలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారి సాదృశ్యంగా ఉంటూ వచ్చాడు. అందుకే యెషయా గ్రంథము రాయించి పెడుతూ వచ్చాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములు వహించెను. ఆయనను మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మన స్వస్థ కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఎంత తగ్గింపు, ఎంత సాత్వికము,
ఎంత దీనత్వమో. ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడైనా? గొర్రె పిల్లవలే మౌనముగా ఉన్నాడు, మౌనముగా ఉన్నాడంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువలో మరణించే సమయంలో తను తండ్రి అయిన దేవుడిని కోరుకుంటే ఎంతోమంది సైన్యం వచ్చి కింద ఉన్న వాళ్ళు మొత్తాన్ని చంపివేసేవాళ్ళు. అయితే ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన మౌనముగా ఉండి సిలువకి అప్పగించుకుంటూ వచ్చాడు. ఆయన సిలువకి అప్పగించుకున్న కారణాన అతను మౌనముగా ఉండి దీనుడుగా ఉండి సిలువకు అప్పగించుకున్న కారణాన ఏమైందంట? ఎంతోమందిని ఆయన సంపాదించుకుంటూ వచ్చాడు. ఈ లోకంలో నువ్వంటే నువ్వెంతని అనుకునేవాళ్ళు మనుషులు సంపాదించుకోలేరు. ఎవరైతే మౌనముగా ఉంటారో, ఎవరైతే దీనత్వముగా ఉంటారో వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మ ఫలాల్లో ఉన్న ఈ సాత్వికము లేదా ఈ దీనత్వము, ఈ తగ్గింపు మనలో ఉండాలా. ఈ తగ్గింపు మనలో లేకపోతే ఎన్నో సమస్యలు, ఎన్నో అనర్థాలు, సంఘాల్లో కలవరాళ్ళు, ఎత్తుకు పై ఎత్తులు, సంఘాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. అలా కాకుండా తగ్గించుకొని నా జీవితంలో ఏమి జరిగినా సరే అది దేవుని చిత్తమే. దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఒక పెద్దవాళ్ళు నిన్ను గద్దించారా? ఓర్చుకో, తగ్గించుకో. ఎందుకన్నారా? ఆలోచించు. దేవుడి దగ్గర పశ్చాత్తాపడు, సరి చేసుకో. దీనుడిగా ఉండు. దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు దీనుడిగా ఉంటే, నువ్వు తగ్గించుకుంటే తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అంతేకాదు నువ్వు భూమిని అనగా మనుషులను సంపాదించుకుంటావు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మౌనంగా ఉన్న కారణాన, ఆయన తగ్గించుకున్న కారణాన ఇంతమందిని ఆయన సంపాదించుకుంటూ వచ్చాడు. ఈ రోజుల్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఈ యొక్క హిందువులకి, ఈ క్రైస్తవులకి కొన్ని డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. నువ్వెంతని మాట్లాడుకుంటూ ఉన్నారు. వాటిలో తొందరపడి ఎన్నో మాటలు వస్తూ ఉన్నాయి. దేవుడు నాకు తలంపు ఏమిటి అంటే, మనం తొందరపడి హెచ్చించుకొని మాట్లాడినందుకు మాత్రాన మనం క్రైస్తవాన్ని ప్రబలింప చేయలేము. తగ్గించుకొని మనం దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తే, మనం దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే తగిన సమయంలో ఎలా సమకూర్చాలో దేవుడు సమకూర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు ఆత్మలను దేవుడు సంపాదించేవాడుగా ఉంటున్నాడు. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, మరి ఎక్కువగా క్షేమము కలిగి ఇందురు. అటు ప్రియ సహోదరి సహోదరుడా, నేను మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మన క్యాలెండర్ వాగ్దానము, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక. ఈ లోకంలో మానవుడికి క్షేమము కావాలి అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క మాటలు ఆలకిస్తే క్షేమము, అది కూడా నది వలె క్షేమము. ఆ యొక్క రాహాబు ఆమె వేశ్య అయినా సరే, బహుశా ఎరుకో పట్టణంలో మంచి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కాదంటలేదు. ఆమె వేశ్య అయినా సరే దేవుని యొక్క మాటలు ఆలకించి ఆయన విశ్వాసం ఉంచింది. ఆమె యొక్క నాశనం నుండి తప్పించబడుతూ వచ్చింది, ఆమె క్షేమాన్ని పొందుకుంటూ వచ్చింది. ఈ లోకములో మానవుడు అయిన నీవు నేను ఈ యొక్క దేవుని యందు విశ్వాసం ఉంచి మనం కూడా క్షేమాన్ని పొందుకుందాము. మరి ముఖ్యంగా ఉగ్రత నుండి, నరకం నుండి తప్పించబడి పరలోక రాజ్యం వారసులుగా చేయబడదాము. రెండవదిగా విశ్వాస జీవితంలో ఎక్కడ అవిధేయులుగా ఉన్నాము, ఎక్కడ పాపంలో జీవిస్తున్నాము, ఆ పాపములు దేవుని దగ్గర ఒప్పుకొని
మనం ఎవరినైతే బాధ పెట్టామో వాని యందు కరుణ చూపిస్తే మనకి క్షేమము క్షేమము. మూడవదిగా దేవుడంటే భయభక్తులు కలిగి జీవిస్తే క్షేమము. భయభక్తులు అంటే చెడుతనాన్ని అసహించుకోవటం, దిక్కులేని వాడును విధవరాండను పరామర్శించము, ఇహలోక మాలిన్యము అంటకుండా చూసుకోవటము. నాలుగవదిగా మనం ఏ బాధలో ఉన్నా, ఏ చింతలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ శ్రమల్లో ఉన్నా మన బాధ మొత్తాన్ని తీసుకెళ్ళి దేవుని దగ్గర పెడితే, దేవుని సన్నిధిలో మొరపెడితే మనకి ఇంకా క్షేమము, మనకి నెమ్మది, మనకి ప్రశాంతత, ప్రశాంతత. తగిన సమయంలో దేవుడు సమకూర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఐదవదిగా మనలో దీనత్వం ఉంటే మనకు క్షేమము. అంతేకాదు భూమిని స్వతంత్రించుకుంటాము. మత్తయి సువార్త కూడా రాయించబడుతూ వచ్చాడు. సాత్వికులు ధన్యులు వారు ఏముంది అక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయము, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మనలో దీనత్వం ఉంటే ఆత్మ సంపాదించుకుంటాము. మనలో దీనత్వము తగ్గింపు ఉంటే మన యొక్క సంఘములో ఆత్మలను సమకూర్చుకునే వాళ్ళము ఉంటూ ఉంటాము. అంతేకాదు మనలో తగ్గింపు ఉంటే తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మరొక భాగంలో చూస్తూ వస్తే యెషయా గ్రంథం 66వ అధ్యాయం అనుకుంటాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ ఆయన అంటాడు ఒక మాట. యెషయా గ్రంథం 66వ అధ్యాయం అనుకుంటాను. ఎవడు దీనుడై, 2వ వచనము, అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని నేను దృష్టించుచున్నాను. నువ్వు దీనుడివైతే, నేను దీనుడినైతే దేవుడు మన మీద దృష్టి ఉంచుతున్నాడు. మనకు భూమిని స్వతంత్రించుకునే ఆధిక్యతని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన క్షేమము కలగాలంటే ఎలాగ జీవించాలో దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడుతూ వచ్చింది. వాక్యానుసారంగా నీవు నేను జీవించి ఆత్మలను సమకూర్చుకుందుము గాక, తగిన సమయంలో హెచ్చింపబడుదుము గాక.